ఫస్ట్ టైం ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటానికి వెళ్తున్నా. కొంచెం భయమేస్తుంది. నమస్తే అందరికీ. హైదరాబాద్ టెంపుల్స్ ఎపిసోడ్ 10. ఈ గుడి బాచుపల్లి, మియాపూర్ రోడ్‌లో ఉంటది. మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది. మెయిన్ రోడ్‌కే ఉంటది. ఈ గుడిలో అభిషేకాలు చాలా స్పెషల్. అదే మన కనకదుర్గ కాళీమాత దేవాలయం మియాపూర్. ఈ గుడి లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఫస్ట్ శివలింగం దర్శనమిస్తది. శివలింగం దాటి కొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడ్ కాళీమాత. కాళీమాతకి పక్కనే రేణుకా ఎల్లమ్మ తల్లి. ఈమెకి బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా మన కాళీమాత. ఫస్ట్ టైం నా లైఫ్‌లో చూస్తున్నాను. అమ్మని చూస్తుంటే భయం అన్న ఫీలింగ్ ఇప్పుడైతే ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా ఉంది మనసు. అమ్మవారు పిలిస్తేనే మనకి దర్శనం కుదురుతది. మన కాళీమాత ఎక్కడుంటే అక్కడ కాలభైరవుడు కూడా ఉంటారు కదా! అమ్మవారికి లెఫ్ట్ సైడ్‌న కాలభైరవుడు, ఆయన పక్కనే పటక భైరవుడు కూడా ఉన్నారు. ఈ అమ్మవారి దర్శనం వల్ల మనకి దశ మహావిద్య దేవతలను దర్శించుకున్నట్లు. నేనిక్కడే చూడటం ఫస్ట్ టైం శివలింగానికి ఫేస్ రివర్స్‌లో ఉంది శివుడిది. ఈ శివలింగం అఘోర శివలింగం గాను, ఆకాశలింగం గాను, చంద్రలింగం గాను చెప్తూ ఉన్నారు. అమ్మ దర్శనం అయ్యి ముందుకు వస్తే మనకి ధర్మం తప్పని వ్యక్తి అదే మన యమధర్మరాజు. ఆయన దర్శనం కలుగుతుంది. నేను ఫస్ట్ టైమ్ ఈ గుడిలో అన్నీ నాకు ఫస్ట్ టైమే. కాళీమాతను దర్శించుకోవటం కానివ్వండి, ఈ యమధర్మరాజు చిత్రగుప్తుడిని చూడటం కానీ ఇదే. యమధర్మరాజుకి పూజలు చేయటం వల్ల ఏమన్నా గండాలు అలాంటివి ఉంటే పోతాయి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడే బోర్డ్ మీద అభిషేకానికి, పూజలకి అన్నిటికి వాటి ప్రైస్ డీటెయిలింగ్ అంతా ఇక్కడే బోర్డ్ మీద రాసున్నారు. యమధర్మరాజు భలే ఉన్నారు చూస్తుంటే. ఆయన పక్కనే చిత్రగుప్తుడు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే మనకి శివుడు, పంచముఖి ఆంజనేయ స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా కనకదుర్గ అమ్మవారు దర్శనమిస్తారు. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి నాగదేవతలు, నాగప్రతిమలు అన్నీ కనిపిస్తాయి. ఈ గుడి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6-12, ఈవినింగ్ 5:30-8. ఇంకా ఇక్కడ అభిషేకాలు చాలా స్పెషల్. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, ఇంకా ట్యూస్డే, ఫ్రైడేస్ అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాలు 4 గంటలు జరుగుతాయి. ఇక్కడ అమ్మవారికి రక్తం ముందుతో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కనిపిస్తున్న రోడ్ మీద ఒకప్పుడు చాలా యాక్సిడెంట్స్ జరిగాయంట. అవి ఎందుకు జరుగుతున్నాయి అని గమనించి అమ్మవారికి బలివ్వటం మొదలుపెట్టి రక్తంతో అభిషేకం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఉండే కొద్దీ యాక్సిడెంట్స్ మెల్లిగా తగ్గుతూ వచ్చాయి అని చెప్తున్నారు. అమావాస్య, ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరి అవతారంగా అలంకరిస్తారు.